శాశ్వతమైన ప్రాంతం మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం లేమెన్ మినిస్ట్రీస్ ద్వారా మీకు అందించబడుతున్నది. ప్రియ సోదరి సోదరులారా, మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. మరణించిన వారు మరలా తిరిగి లేస్తారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 2వ ఎపిసోడ్. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా, వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ యొక్క అంశాన్ని కొనసాగిద్దాం. బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. మరణించిన వారు మరలా తిరిగి లేస్తారా? ఈ ప్రశ్న మనందరికి కూడా వస్తుంది. తప్పకుండా ఎప్పుడైనా ఎవరైనా మరణించినట్లయితే మన కుటుంబంలో కానీ, మనకు తెలిసిన వారు కానీ, వెంటనే మనకు వచ్చే ఆలోచన, మరలా ఈ యొక్క వ్యక్తి మళ్ళా బ్రతికితే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. ప్రార్థన చేసుకుని ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి బైబిల్ గ్రంథం నుంచి మరణించిన వారు మరలా తిరిగి లేస్తారా అనే అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం. ప్రభువా, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ విషయాలు అర్థం చేసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప దయచేయండి. ఈ పరిచర్యను ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్లో పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా మరణించిన వారు మరలా తిరిగి లేస్తారు అనే ప్రగాఢమైన నమ్మిక, ఎంతో దృఢమైన నమ్మిక వారికి కలిగి ఉన్నది. ఆ విషయాన్ని యోబు జీవితంలో తెలుసుకున్నాం మనం. మోషే గారు మరణించారు, ప్రభు వారిని తిరిగి లేపి పరలోకం తీసుకువెళ్ళిపోయారు. ఆయన పరలోకంలో ఉన్నారు ఇప్పుడు. అదే రీతిగా దానియేలు ప్రవక్త గారు కూడా మరణం గురించి చెబుతూ మరణాన్ని నిద్రతో పోల్చారు. ఈ దినాన్ని మనం యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు 3 వ్యక్తులు మరణించినప్పుడు వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే పరిస్థితులు, వేరే వేరే సమయాలు, వారిని యేసు ప్రభు మరలా మరణం నుంచి తిరిగి లేపి వారిని బ్రతికించారు. ఆ విషయాలు మనం ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు వారు ఆయన సువార్త సేవలో కొనసాగుతున్నప్పుడు యాయేరు అనే ఒక యాజకుడు, యాయేరు అనే ఒక సినగోగ్ అంటున్నాం ఇంగ్లీష్లో మనం, దాన్ని సమాజ మందిరపు యొక్క అధిపతి, ఆయన అధికారి. ఈ రోజుల్లో మనం పోల్చుకున్నట్లయితే ఒక పెద్ద సంఘానికి పాస్టర్ గారు, అలాంటి వ్యక్తి యాయేరు. కనుక ఆయనకి చాలా పలుకుబడి ఉన్నది. కాను ఆయన సభ్యులు చాలామంది ఉన్నారు, సంఘ సభ్యులు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తెకి దాదాపుగా 12 సంవత్సరాల వయసు. చాలా అనారోగ్యం వచ్చేసింది, మరణస్థితికి వచ్చేసింది. మానవులుగా తప్పకుండా ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న ప్రతి వైద్యాన్ని వారు ఆశ్రయించి ఆ వైద్యం చేయించి ఉంటారు. అయినప్పటికీ ఏ రీతిగా కూడా ఆ కుమార్తె మరలా కోలుకోకుండా క్షణక్షణానికి కూడా దిగజారిపోయింది తన పరిస్థితి. మరణానికి చాలా దగ్గరగా వచ్చేసింది. వెంటనే ఆ యాయేరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు వారు సువార్త నిమిత్తం అనేక మంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ యేసు ప్రభు చుట్టూ పెద్ద సమూహం ఉండేది. ఆయన చూడాలని వచ్చిన వారు, ఆయన మాటలు వినాలని వచ్చిన వారు, ఆయన ద్వారా స్వస్థత పడాలని వచ్చిన వారు ఎప్పుడు కూడా తండోపతండాలు. ఈ విషయాలు మనం లూకా సువార్త 8వ అధ్యాయం 41 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం 41-42లో ఆ యాయేరు ఎంతో విధేయతతో, ఎంతో వినయముతో మోకరించి యేసు ప్రభువుకు ఆయన బ్రతిమాలాడు, బోధకుడా, నా కుమార్తె మరణానికి చాలా దగ్గరగా వెళ్ళిపోయింది, మరణించే స్థితికి వచ్చేసింది, దయచేసి మీరు మా ఇంటికి వచ్చి నా కుమార్తెని మీరు స్వస్థపరచండి అని బ్రతిమాలాడు.
యేసుప్రభు వారు వెంటనే స్పందించి నేను వస్తానన్నారు. కానీ వెంటనే వెళ్ళటానికి సాధ్యం కాదు. కారణం, అనేక మంది ఆ రోడ్డు మీద ఆయన చుట్టూ కూడా ఉన్నారు. వెళ్ళటం కాస్త ఆలస్యం అవుతుంది. వెళ్తూనే ఉన్నారు. అప్పుడు ఆ యాయేరు కుటుంబానికి సేవ చేస్తున్న ఒక సేవకుడు వచ్చి అన్నాడు, అయ్యా, ఈ బోధకుడిని మీరిక ఏ విధంగా కూడా బాధ పెట్టొద్దు, మీ కుమార్తె మరణించింది అని ఆ పిడుగులాంటి వార్త. ఈ విషయాన్ని లూకా సువార్త 8వ అధ్యాయం 49వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైనా తనకున్న ఒకే ఒక కుమార్తె చనిపోయిందని ఎవరు విన్నా సరే, అది యాయేరు అయినా మనమైనా సరే, ఇక కుప్పకూలిపోతాం. ఆ యొక్క ఆవేదనతో దుఃఖిస్తూ కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీసేస్తాం. అయితే ఆ మాటలు విన్న యేసుప్రభు వారు అన్నారు యాయేరుతో, నీవు భయపడవద్దు, నీ కుమార్తె స్వస్థపడతాది అన్నారు. వచ్చిన సేవకుడేమో నీ కుమార్తె చనిపోయింది అంటున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎలా స్వస్థపడతాది? లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో యేసుప్రభు వారు ధైర్యం చెప్పి, నీవు భయపడొద్దు, నీ కుమార్తె స్వస్థపడతాది అన్నారు. ఆ మాటలు యాయేరు నమ్మాడు. అయితే మానవులుగా వెంటనే అనుమానం వస్తుంది, మనకి ఆ ప్రశ్న వస్తుంది, చనిపోతే ఎలాగ స్వస్థత వస్తుంది? ఇక చనిపోతే అదే అంతం అనుకుంటాం మానవులుగా. ఖచ్చితంగా యాయేరు కూడా అదే అనుకొని ఉండాలి. కానీ యేసు ప్రభు మాటల మీద తనకు నమ్మకం ఉన్నది కనుకనే వెంటనే కేకలు వేయలేదు, దుఃఖించలేదు, పరుగు పరుగున చనిపోయిన నా ఒకే ఒక కుమార్తెని నేను చూడాలా అని వెళ్ళిపోలేదు. అప్పుడు యేసు ప్రభుని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చారు. మరణించిన వార్త వచ్చేసింది అప్పుడే. అయినప్పటికీ ఆయన నమ్మికతో యాయేరు యేసు ప్రభుతో కలిసి యాయేరు ఇంటికి వచ్చారు. వచ్చేటప్పటికి ఆ ఇంటి వద్ద అనేక మంది గుమికూడి, ఆ విశ్వాసులందరూ కూడా ఎంతో గట్టిగా వారు విలపిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. ఈ విషయాన్ని లూకా సువార్త 8వ అధ్యాయం 52వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మరణించినట్లయితే దుఃఖం వస్తుంది. ఎవరికైనా సరే మానవులుగా మనందరికీ దుఃఖం వస్తుంది. దానితో పాటు ఆ వ్యక్తి ఒక నాయకుని ఇంట్లో ఒక నాయకుడు కానీ, ఒక ధనవంతుడు కానీ, ఒక పలుకుబడి గల ఆ ప్రాంతంలో ఉన్న పలుకుబడి గల ఒక వ్యక్తి అయితే ఆ యొక్క సానుభూతి ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువ మంది వస్తారు అక్కడ. కారణం ఏంటి? ఏదో రీతిగా అక్కడ ఆ యొక్క నాయకుడు, ఆ అధిపతి, ఆ ధనవంతుడు, ఆ పలుకుబడి గల వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించాలన్నట్లుగా చాలామంది గుమ్ముకూడి దుఃఖిస్తారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం గమనించినట్లయితే అదే పేదవారు ఎవరైనా సరే మరణించినట్లయితే, నిరుపేదలు మరణించినట్లయితే ఎక్కువ మంది అక్కడికి వెళ్ళరు. ఇది లోకంలో మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది వారికి ఒకవేళ వాస్తవానికి అంత దుఃఖం రాకపోయినప్పటికీ కాసేపు దుఃఖం వచ్చినట్లుగా నటిస్తారు. కారణం ఏంటి? ఆ చనిపోయిన వ్యక్తి ఆ యొక్క ఎంతో సామాజికంగా ఎంతో ధనవంతుని యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తి, లేకపోయినట్లయితే ఒక నాయకుని యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తి. కనుక వారికి సానుభూతి ఎక్కువైపోతుంది. ప్రజలకి ఏదో రీతిగా వీరి యొక్క దృష్టిని మనం ఆకర్షించాలన్నట్లుగా, ఏదో రోజున వారు మాకు ఉపయోగపడతారు అన్నట్టుగా అనుకుంటారు. అయితే యేసుప్రభు వారు వారితో అన్నారు, ఈ యొక్క అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతుంది అన్నారు. అంతవరకు ఎంతో దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్న వారు నవ్వటం ప్రారంభించారు యేసుప్రభు మాటలకి. చనిపోయింది వ్యక్తి, అయితే ఈయన నిద్రపోతుంది అంటున్నాడు ఏమిటి అని నవ్వారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, దుఃఖిస్తున్న వ్యక్తి వెంటనే నవ్వొస్తుందా? అది సాధ్యం కాదు. కానీ ఈ వ్యక్తులందరూ కూడా
అక్కడున్న వారు నవ్వినట్లుగా లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అనగా వారు దుఃఖిస్తున్న ఆ రోదిస్తున్న రోదన వాస్తవానికి హృదయంలో నుంచి వచ్చినది కాదు, పైన నటన మాత్రమే. కారణం యాయీరు గారు ఆ సమాజ మందిరానికి నాయకుడు కనుక, అధిపతి కనుక వీరు ఆ రకమైన నటన చేస్తూ దుఃఖాన్ని ప్రదర్శించారు. అప్పుడు యేసుప్రభు వారు వారందరినీ కూడా మీరు బయటే ఉండండి అన్నారు, అందరినీ కూడా. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని, పేతురు, యాకోబు, యోహాను, ఆ ముగ్గురిని తీసుకుని మొత్తం 5 యేసుప్రభు వారు లోనికి వెళ్ళారు. ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయి శవం ఉన్నదో ఆ శవం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి యేసుప్రభు వారు ఆ అమ్మాయి చేతిని పట్టుకుని గట్టిగా చెప్పారు, బిగ్గరగా చెప్పారు, నీవు లెమ్ము అన్నారు. అనగానే వెంటనే ఆ యొక్క అమ్మాయి లేచి కూర్చుంది. చూచారా, యేసు ప్రభు మాటల్లో ఎంత శక్తి ఉన్నదో. లెమ్ము అనగానే చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుంది. అప్పుడు ప్రభువారు అన్నారు తల్లిదండ్రులతో, ఈ అమ్మాయికి కాస్త ఆహారం పెట్టండి. బహుశా కొన్ని దినాల నుంచి ఆహారం తినలేదు, ఎంతో బలహీనంగా ఉన్నది కనుక కొంచెం ఆహారం పెట్టండి అన్నారు. ఈ విషయాన్ని మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 58వ వచనంలో గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు నీవు లెమ్ము అనగానే వెంటనే లేచిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు మాటల్లో ఎంత శక్తి ఉన్నదో మనం గుర్తించాలా. చనిపోయిన వ్యక్తిని ఆయన మరలా బ్రతికించారు. ఈ యొక్క అద్భుతాన్ని ఎవరు కూడా అంతకుముందు చూడలేదు, వినలేదు. అటువంటి అద్భుతం ఆ తల్లిదండ్రులకి ఆశ్చర్యం అయిపోయింది. ఆ బయట ఉండి అంతవరకు కూడా ఆ దుఃఖించిన వారికి కూడా ఆశ్చర్యం అయిపోయింది. కారణం, ఇటువంటి అద్భుతాన్ని వారు ఎప్పుడు కూడా చూడలేదు. మరొక సందర్భంలో యేసుప్రభు వారు శిష్యులు నాయేను అనే ఒక పట్టణానికి, చిన్న పట్టణం అది, దాని లోనికి వెళ్తున్నారు సువార్త సేవ నిమిత్తం. వారు గేటు దగ్గరికి వచ్చేటప్పటికి యేసుప్రభు వారు తన శిష్యులు, అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, కొంతమంది ఆ యొక్క పట్టణవాసులు, ఒక యవనస్తుడు చనిపోయాడు, ఆ యవనస్తుని యొక్క శవాన్ని వారు మోసుకుంటూ వస్తున్నారు. ఆ యవనస్తుని యొక్క తల్లి విధవరాలు, అనగా భర్త లేడు. అయితే తనకున్న ఒకే నిరీక్షణ ఆ యొక్క యవనస్తుడైన కుమారుడు. ఆ కుమారుడు చనిపోయాడు. ఇక ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో ఆ యొక్క పట్టణవాసులు ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నది. ఈ విషయాన్ని మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకున్న వాక్య భాగంలో మనం చదువుతున్నాం. అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క రోదిస్తున్న తల్లితో అన్నారు, నీవు దుఃఖించొద్దు, నీవు దుఃఖించొద్దు అన్నారు. ఎవరైనా చెప్తారు ఆ మాట, నీవు దుఃఖించొద్దని. దుఃఖించేవారిని చూచి ఎవరైనా సరే చెప్తాం మనం మాటలు మానవులుగా. అయితే యేసుప్రభు వారు అన్నారు, నీవు దుఃఖించవద్దు అన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క తల్లి అంత రోదిస్తుందో యేసుప్రభు వారు దాన్ని చూచినప్పుడు ఆయనకు ఎంతో కనికరం కలిగింది ఆ యొక్క తల్లి మీద. కారణం, తనకున్న ఈ లోకంలో ఒకే ఒక ఆధారం ఆ కుమారుడు. ఆ కుమారుడు లేకపోయినట్లయితే తనకి జీవితమే లేదన్నట్లు, తన యొక్క జీవితానికి ఏ విధమైన ఆధారం లేదు. అప్పుడు యేసుప్రభు వారు వెళ్ళి ఆ యొక్క యవనస్తుని మోసుకువెళ్తున్నారు, యవనస్తుని యొక్క శవాన్ని మోసుకువెళ్తున్నారు. దాన్ని ఇంగ్లీష్లో బయర్ అంటున్నాం, మన యొక్క భాషలో పాడి అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. దాన్ని ఇలా ముట్టుకున్నారు. ముట్టుకొని వారు ఆగారు. ఆ మోస్తున్న వారు కాసేపు అలాగా ఆగారు. ఏంటి ముట్టుకుంటున్నాడు? వారికి ఏమీ తెలియదు, ఈయన ఈ యొక్క వ్యక్తికి అద్భుతం జరిగిస్తారు అని వారికి తెలియదు. ఈయన వచ్చి ముట్టుకుంటున్నారు కదా అని కాసేపు అలాగా ఆగారు. అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క చనిపోయిన శవాన్ని, ఆ చనిపోయిన యవనస్తుడైన ఆ శవాన్ని చూచి బిగ్గరగా అన్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 14వ వచనంలో,
యవనస్తుడా లెమ్ము అనగానే వెంటనే ఆ యవనస్తుడు లేచి కూర్చున్నాడు ఆ పాడి మీదే. ఆ మోస్తున్నవారు చుట్టూ చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగిపోయింది. ఎప్పుడూ అటువంటి పరిస్థితి జరగలేదు. ప్రియ సోదరులారా, వారిలో కొంతమంది భయపడి పారిపోయి ఉంటారేమో అని కూడా నేను ఊహిస్తున్నాను. కాను ఏంటి, చనిపోయి మోసుకొస్తూ సమాధికి తీసుకెళ్తున్న వ్యక్తి లేచి కూర్చున్నాడంటే ఆ సమాధి ఆ యొక్క పాడి మీద అక్కడ మనమున్నా సరే ఎంతో భయపడిపోతాం, వీలైతే పారిపోతాం అక్కడి నుంచి. లూకాసు వార్త 7:13 మనం గమనించినట్లయితే యేసుప్రభు వారికి ఎంత కనికరమో చూడండి. కనుక ఆ చనిపోయిన ఆ విధవరాలి యొక్క యవనస్తుడైన కుమారుణ్ణి యేసుప్రభు వారు బ్రతికించారు. అక్కడున్న ప్రజలు ఎప్పుడూ చూడలేదు అటువంటి అద్భుతాన్ని వారు చూచారు. కనుక ఇది రెండవ సంఘటన. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు చనిపోయిన వ్యక్తిని లేపారు. మూడవ సంఘటన, యేసుప్రభు వారు బేతనీలో ఎప్పుడు వెళ్ళినప్పటికీ సువార్త నిమిత్తం అక్కడ ఒక పేద కుటుంబము, లాజరు తన యొక్క సహోదరులు ఇద్దరు, మరియా మార్తా, వారింటి వద్ద బస చేసేవారు ప్రభువారు. అప్పుడు ఆ సహోదరులు ఇద్దరు కూడా, మరియా మార్తా కూడా యేసుప్రభువు కబురు పెట్టారు. వారికి తెలిసిన వారి ద్వారా, వెళ్ళి చెప్పండి ఆయనకి, మీ యొక్క స్నేహితుడైన లాజరు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, చనిపోయే పరిస్థితికి వచ్చేశాడు అని వెళ్ళి చెప్పండి అంటే, తప్పకుండా యేసుప్రభు వారు ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది వారికి? ఆయన సువార్త నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎలాగైతే తెలుసుకుని వెళ్ళి యేసుప్రభుతో ఈ విషయం చెప్పారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి, ఎంతో గంభీరమైన విషయాలు ఉన్నాయి దీనిలో. అయితే ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 11:4 ఈ యొక్క అనారోగ్యము మరణమునకు కాదు అని చెప్పారు. చెప్పి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానన్నారు. ఈ యొక్క అనారోగ్యం దేవుని మహిమ కొరకు, ఇది మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు అని చెప్పారు. ఆ వార్తను పట్టుకొచ్చిన వారు ఎంతో సంతోషంతో వెనక్కి వెళ్ళిపోయి మరలా బేతనీకి వెళ్ళి ఆ యొక్క సహోదరులు ఇద్దరికి కూడా, మరియాకు మార్తకు కూడా చెప్పారు. యేసుప్రభు వారు చెప్పారు, బోధకుడు చెప్పాడు, ఈ యొక్క అనారోగ్యం మరణానికి కాదట, దేవుని మహిమ కొరకట అన్నారు. తప్పకుండా లాజరు కూడా ఆ అనారోగ్యంలోనే ఆ మాటలు వినే ఉంటాడు. యేసుప్రభు వారు ఈ వార్త విన్న తర్వాత ఇంకా 2 రోజులు అక్కడే ఉండిపోయారు, ఆయన రాలేదు. ఈ లోపల లాజరు మరణించినప్పుడు మనం అనుకోవచ్చు, ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటంటే, తన యొక్క సహోదరులు ఇద్దరు కూడా, మరియా మార్త కూడా, యేసుప్రభు వారు చెప్పారు కదా ఇది మరణానికి కాదన్నారు, కానీ మరణం వచ్చేసింది. మరి అనగా యేసుప్రభు మాట జరగలేదు, యేసుప్రభు మాట తప్పిపోయింది, యేసుప్రభు మాట ఇది నెరవేరలేదు అని వారిలో అవిశ్వాసం కలిగే పరిస్థితి వచ్చేసింది. ప్రియ సోదరులారా, ఆ యొక్క సహోదరులు ఇద్దరు కూడా, మరియా మార్తలు కూడా, వారి యొక్క మనసులో ఏమని అనుకుంటారు, ఏమని ఊహించుంటారు? ఈ ఆలోచనలు వారి యొక్క మనసులో వచ్చి ఉంటవి. ఖచ్చితంగా సాతాను వారిని నిరాశపరచటానికి, బ్రతుకున్నంతసేపు యేసుప్రభు వారు వస్తారు, స్వస్థపరుస్తారని ఆ నిరీక్షణ ఉన్నది వారికి. ఎప్పుడైతే చనిపోయాడో ఆ నిరీక్షణ కాస్త ఆవిరైపోయింది. కాను చనిపోయిన తర్వాత ఇక ఏ విధంగా స్వస్థత వస్తుంది? చనిపోయిన తర్వాత ఇక ఎవరు కూడా ఏమీ చేయలేరు. సాతాను ఖచ్చితంగా ఆ యొక్క ఆలోచనలు వారి యొక్క మనసులో పుట్టించే ఉంటాడు. ఇక చనిపోయాడు కదా, మీరు ఏదో ఆ యేసు ప్రభు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, ఆయన రాలేదు. మీ యొక్క వార్త విన్నప్పటికీ కూడా, మీరు పంపిన వార్త, మా యొక్క సహోదరుడు ఎంతో అనారోగ్యంగా ఉన్నాడు, మరణాపాయంలో ఉన్నాడు, వెంటనే రండి అన్నప్పటికీ ఆయన మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ మాట వినలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు ఆయన.
అన్నట్టుగా ఎంతో నిరాశపరిచే ఆలోచనలు సాతాను తెచ్చే ఉంటాడు. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా అనేక సందర్భాల్లో సాతాను ఆ విధమైన నిరాశపరిచే ఆలోచనలు మన మనసుల్లో తెస్తున్నాడు. ఆ సహోదరులు, ఆ యొక్క గ్రామస్తులు లాజర్ను సమాధి చేసేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు కూడా అప్పటికి 4 దినాలు అయిపోయింది. ఈ వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి, లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు కలిసి వస్తున్నారు. ఎప్పుడు వలే ఆయన వస్తుంటే తండోపతండాల కింద ప్రజలు వస్తారు. అప్పుడు ఏమని అనుకుంటా, అప్పుడు ఆయన వస్తున్నాడనే వార్త తెలిసినప్పుడు మార్త ఏమనుకుని ఉంటుంది మనసులో? మానవులుగా మేము కబురు పంపాం, ఆయన పట్టించుకోలేదు, ఆయన రాలేదు. ఆయన వచ్చుంటే, యేసు క్రీస్తు వచ్చుంటే తప్పకుండా నా సహోదరుడు బ్రతికేవాడు. ఆయన రాలేదు కనుక ఇక ఆయన ఆ యేసు ప్రభువును ఆయన వచ్చారంటే ఇగో నా చేతిలో ఉన్న చీపురుతో కొట్టేస్తాను ఆయన్ని, రానివ్వను, అసలు మా యొక్క ఇంటికి ఆ మెట్టు కూడా ఎక్కనివ్వను ఆయన్ని అన్నట్లుగా వారికి ఏదో రీతిగా ఆ వ్యక్తిని వెళ్ళగొట్టేయాలి ఇక్కడి నుంచి అనుకునే ఉంటారు. కానీ జరిగిన సంఘటన ఏమిటి? వారు ఆ విధంగా చేయకుండా యేసుప్రభు వస్తున్నారని తెలిసి మార్త వెళ్ళి యేసుప్రభుని ఎదుర్కొని, అయ్యా మీరు వచ్చుంటే, మీరు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అన్నారు. యేసుప్రభు వారు అంతకుముందే చెప్పారు శిష్యులకు, మన యొక్క స్నేహితుడు లాజరు ఆయన నిద్రపోతున్నాడు, నేను వెళ్ళి ఆయన లేపాలా అన్నారు. యోహాను సువార్త 11:11 అనగా యేసుప్రభు వారు మరణాన్ని నిద్రతో పోల్చారు. నేను వెళ్ళి లేపుతానన్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు, ఎవరైనా సరే నిద్రపోయినట్లయితే కొంతసేపు తర్వాత లేస్తారు, కొన్ని గంటల తర్వాత ఖచ్చితంగా లేస్తారు మరలా. అలాగే మరణించిన వారు యేసుప్రభు నమ్ముకుని మరణించినట్లయితే తప్పకుండా వారు మరలా బ్రతుకుతారు అనే నిరీక్షణ. యోహాను సువార్త 11:14 ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసుప్రభు వారు ఆయన మామూలు మాటల్లో చెప్పారు. ఏమని? ప్లెయిన్ లాంగ్వేజ్ అంటున్నాం, మన యొక్క స్నేహితులు లాజరు చనిపోయాడని. అప్పుడు వచ్చినప్పుడు మార్త ఈ విధంగా, అయ్యా మీరు వచ్చుంటే నా యొక్క సహోదరుడు మరణించేవాడు కాదు అనగానే ప్రభువారు అన్నారు, నీ యొక్క సహోదరుడు మరలా బ్రతుకుతాడు అనగానే ప్రభువారు మార్త అన్నది, తప్పకుండా ఆఖరి దినాన్న లేస్తాడు ఆయన, ఆఖరి దినాన్న నా యొక్క సహోదరుడు బ్రతుకుతాడంటే ప్రభువారు అన్నారు. యోహాను సువార్త 11:25 మార్త, నేనే పునరుద్ధానమును జీవమును అన్నారు అని ఎక్కడ సమాధి చేశారని అడిగి అక్కడికి వెళ్ళి ఆ రాయి తొలగించండి అన్నారు. అప్పుడు మార్త అన్నది, 4 రోజులు అయిపోయింది, శవం దుర్వాసన వస్తూ ఉంటుంది, వద్దు అన్నది. ఆయన యేసుప్రభు వారు తొలగించమన్నారు ఆ రాయిని. వారు తొలగించారు. వెంటనే యేసుప్రభు వారు కన్నులెత్తి ప్రార్థన చేసి, లాజరు బిగ్గరగా, లాజరు లెమ్ము అనగానే వెంటనే చనిపోయిన వ్యక్తి, 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తి లేచి వచ్చేశాడు. యేసుప్రభు వారు అన్నారు, ఆ బంధకాలన్నీ కూడా తొలగించండి అన్నారు. ఆ యొక్క యేసుప్రభుతో కలిసి, తన యొక్క సహోదరులతో కలిసి లాజరు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతటి అద్భుతమో చూడండి ప్రియ సోదరి సోదరులారా. యేసుప్రభు వారు ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని చేశారు. దాని ద్వారా అనేక మంది ఆయనే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. మనం కూడా ఈ విషయాలు నమ్మి ఆయన నిజమైన దేవుడని తెలుసుకుని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడినట్లయితే, ఎవరైనా సరే ఆయన నమ్ముకుని మరణించినట్లయితే వారు తప్పకుండా మహిమ శరీరంతో లేస్తారు. బ్రతుకున్నట్లయితే మనం కనురెప్పపాట్లో మనకు మహిమ శరీరం వస్తుంది. ఈ విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ 2వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని నమ్ముకుని మరణించిన వారు మరలా లేస్తారు, మహిమ శరీరంతో లేస్తారు అనే నిరీక్షణ మాకు అనుగ్రహించవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక,
ఆయన కృపలో వచ్చే కార్యక్రమంలో 3వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.